తప్పనిసరిగా కన్నెపల్లిలో నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు కన్నెపల్లి దగ్గర కావాల్సినంత సఫిషియెంట్ లెవెల్ ఉంది. అక్కడ నుంచి మనం కన్నెపల్లి ఇంటేక్ స్ట్రక్చర్ గేట్లు ఓపెన్ చేస్తే 4 బేలోకి నీళ్లు పోతాయి. 4 బే నుంచి మళ్ళీ పంప్ హౌస్లోకి నీళ్లు పోతాయి. అక్కడ నుంచి లిఫ్ట్ చేసుకునే వెసులుబాటు ఉంది. అక్కడ సమస్య లేదు. ఇక వాళ్ళు ప్రభుత్వం చెప్తున్న ప్రకారం ఏంటంటే అన్నారం సుందరిలో కూడా మేడిగడ్డ లాంటి సమస్యలే ఉన్నాయి కాబట్టి ఎన్డీఎస్ఏ వాటిలో నీళ్లు నింపొద్దని చెప్పింది కాబట్టి వాటి రిపేర్లు అయ్యేదాకా మేడిగడ్డ రిపేర్ అయ్యేదాకా మేము ఈ లింక్ అనే ఆపరేషన్లో పెట్టామని చెప్పి ప్రభుత్వం చెప్తున్నది. అది ఒక యాంత్రికమైన వ్యవహారం తప్పితే ప్రాక్టికల్గా మనం ఇంజనీర్లతో కూర్చొని మాట్లాడితే పరిష్కారం దొరుకుతుంది. ఇంజనీర్లకు తెలుసు అవి పటిష్టంగానే ఉన్నాయి, అక్కడ సమస్యలు లేవనే సంగతి తెలుసు, అక్కడ బొంగలు మూసేసిన సంగతి వాళ్ళకి తెలుసు. అది ప్రభుత్వానికి కూడా ఆల్రెడీ రాతపూర్వకంగా నివేదించి ఉన్నారు. కాబట్టి ప్రభుత్వానికి ఒకవేళ చిత్తశుద్ధి కనుక ఉంటే రైతాంగాన్ని కరువు నుంచి బయటపడేయాలనుకుంటే కనుక ప్రజల్ని తాగునీటి సమస్యల నుంచి దూరం చేయాలనుకుంటే కనుక తప్పనిసరిగా వాళ్ళు ఇంజనీర్లతో కూర్చోవాలి, మాట్లాడాలి, ఎన్డీఎస్తో మాట్లాడాలి, డిస్కస్ చేయాలి, వాళ్ళ అనుమతి తెచ్చుకోవాలి. కనీసం పూర్తి ఎఫాల దాకా నింపే అవసరం నింపలేకున్నా కూడా పంప్ హౌజులకు పంపగలిగే లెవెల్ వరకు నింపితే చాలు, పంప్ హౌజులకు నీళ్లు పోతాయి. సో పంపింగ్ చేసుకోవచ్చు. ఈ పరిష్కారం ఆలోచించవలసిందిగా ఒక ఇంజనీర్గా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. మీరు చెప్పినట్టు ప్రభుత్వం రియలైజేషన్కి వచ్చిందంటే అది అభినందించదగ్గ విషయమే. ఇప్పటిదాకా కూలేశ్వరం 1,00,000 కోట్లు గంగలు కలిసిపోయాయని చెప్పి మాట్లాడుతున్న ప్రభుత్వం ఇవాళ పూర్తిగా కూలలేదు, కేవలం రిపేర్స్ మాత్రమే చేయాల్సి ఉంటుంది అని చెప్పి ఒక రియలైజేషన్ రాగలిగిందంటే అది మంచి విషయమే కదా, అభినందించవలసిన విషయమే, స్వాగతిస్తున్నాం. రిపేర్లు చెయ్యండి. ఎంతకాలం ఇప్పటికే ఎన్డీఎస్ నేషనల్ డ్యామ్ అథారిటీ వాళ్ళ ఫైనల్ రిపోర్ట్ ఇచ్చి 1.5 year గడిచిపోయింది కాబట్టి ఇప్పటికైనా రిపేర్ చేయాల్సిన అవసరం ఉండే. ఎన్ని రోజులు దానికి కొనసాగిస్తారు? ఇంకా పరీక్షల పేరు మీద కాలయాపన ఎన్ని రోజులు? కనీసం వచ్చే వానాకాలానికైనా కూడా ఈ రిపేర్లు జరిగి మేడిగడ్డ రిపేర్ జరిగి నీళ్ళని ఆపుకోగలిగితే మనకు మేలు జరుగుతుంది. కానీ ఇవాళ పరిస్థితి సరే, అది మేడిగడ్డ రిపేర్ కావడం ఎప్పుడైతుందనేది నా అంచనా ప్రకారం అనేది December 2028 వరకు కాదు. నాకున్న పరిశోధన నాకున్న అంచనా ప్రకారము పోలవరం నిర్మాణం అయ్యి అక్కడ నీళ్లు నింపేదాకా మేడిగడ్డ రిపేర్ కాదు. సరే, మేడిగడ్డ వదిలిపెట్టండి. మేడిగడ్డ లేకున్నా కన్నెపల్లి దగ్గర నీటిని మనం లిఫ్ట్ చేసుకునే వెసులుబాటు ఉందనే సంగతి ఒక ఇంజనీర్గా నేను చెప్తున్నాను. నేనే కాదు, ప్రభుత్వ ఇంజనీర్లు కూడా చెప్పారు, ప్రభుత్వానికి నివేదించారు. ఇప్పుడు ప్రతిపక్షం కూడా అదే మాట మాట్లాడుతున్నది. దాని మీద సీరియస్గా ఆలోచన చేసి పరిష్కార మార్గాన్ని వెతుక్కోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఎందుకంటే రాబోయే కరువు చాలా తీవ్రమైంది. ఇప్పుడు ఆల్రెడీ 42% డిఫిసిట్ రెయిన్ఫాల్ని మనం చూస్తున్నాం. ఇక రాబోయే కాలంలో కూడా మనకు అంతా డ్రై సీజనే కనబడుతుంది కాబట్టి వర్షాలు వచ్చే అవకాశం అయితే లేదు. వచ్చినా కూడా ఈ డిఫిసిట్ని పరిపూర్ణం చేసేంత పెద్ద వర్షాలు అయితే రావు. కాబట్టి రాబోయే ఎండాకాలం ఈ వానాకాలమే మనకు సంక్షోభం ఉన్నది, వ్యవసాయ సంక్షోభం ఉంది. రాబోయే ఎండాకాలం తాగునీటి సంక్షోభం కూడా ఏర్పడుతుంది. తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడే పరిస్థితి ఉన్నది. సో ఈ దుర్భిక్షాన్ని దూరం చేయాలంటే, దుర్భిక్షాన్ని ఎదుర్కోవాలంటే తప్పనిసరిగా మనం ఇవాళ కన్నెపల్లి నుంచి నీటిని లిఫ్ట్ చేసుకునే అవసరం ఉంది. కరువును సృష్టించింది ప్రకృతే, కానీ ఈ ప్రకృతి మనకు ప్రణాళికని కానుకగా ఇచ్చింది. ఎక్కడ నీళ్ళు లేని సమయంలో నీళ్ళు ఇచ్చే ప్రణాళిక అన్నది మనకున్నది. ప్రకృతి ఎదుర్కోవడానికి మన తెలంగాణకి ఇచ్చిన కానుక అది. కరువును సృష్టించిన ప్రకృతే మనకు కాళేశ్వరం ప్రణాళిక అన్నదిని కూడా మనకు కానుకగా ఇచ్చింది. నీళ్ళుండే ప్రణాళికాన్ని మన కానుకగా ఇచ్చింది. సో దాన్ని మనం వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. తప్పనిసరిగా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తాయి, ఎందుకంటే వాళ్ళు ప్రతిపక్షాలు ఉన్నారు కాబట్టి. సో దాంట్లో వాస్తవాలు ఏంటివి, నిజాలేంటివి తెలుసుకోవాల్సిన ప్రభుత్వం ఇంజనీర్లను కూర్చోబెట్టాలి, మాట్లాడాలి, సమాలోచన చేయాలి. ఎన్డీఎస్ఏ కారణం చెప్తున్నారు కదా, ఎన్డీఏ దగ్గరికి వెళ్ళాలి, ఎన్డీఎస్ఏతో కూడా మాట్లాడి చర్చించి ఒక పరిష్కారం అని కనుక్కుంటే పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది. పరిష్కారం లేకుండా ఏ సమస్య ఉండదండి. తప్పనిసరిగా పరిష్కార మార్గం దొరుకుతుంది, లిఫ్ట్ చేయొచ్చు. నేను ఇంజనీర్గా చెప్తున్నాను. మేము నిజానికి అప్పుడు ఓఎస్డీగా ఉన్నాను. ఏది మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు జరిగిన రోజున నేను ఇంకా సీఎం గారి ఆఫీస్లో ఓఎస్డీగా పనిచేస్తున్నాను. ఆ రోజు తెల్లవారి మేము ప్రకటించినాం, మీరు రైతాంగం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, కంగారు పడాల్సిన అవసరం లేదు, ఇక్కడి నుంచి నీళ్లు లిఫ్ట్ చేసుకునే అవకాశం ఉంది అని చెప్పి మొదటి రోజే ప్రకటించినాం. October 20 నాడే పత్రికా ప్రకటన జారీ చేసినాం, ఏం కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పి. ఎందుకంటే మాకు తెలుసు అక్కడ నుంచి నీటిని లిఫ్ట్ చేసుకునే అవకాశం ఉంది అని చెప్పి. ఇవాళ అదే సిచ్యువేషన్ ఇవాళ కూడా ఉంది. అదే పరిస్థితిని
ఇంజనీర్లు చెప్తున్నారు, సీనియర్ ఇంజనీర్లు చెప్తున్నారు, గవర్నమెంట్ ఇంజనీర్లు కూడా చెప్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా లేదా అనేది ఇప్పుడు నిరూపితమవుతుంది. రైతాంగం పట్ల, రైతాంగ ప్రయోజనాల పట్ల, లేదా ప్రజల తాగునీటి అవసరాల పట్ల వాళ్ళకి చిత్తశుద్ధి ఉందా లేదా అనేది ఇవాళ పరీక్ష వాళ్ళకి. అది ఆ పరీక్షలో వాళ్ళు గెలుపొందుతారా చూద్దాం. మరి అది నాకు శోచనీయంగా విషయంగా కనిపిస్తుంది. చాలా అంటే అది ప్రభుత్వం చేయాల్సిన పని కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎన్డీఎస్ఏ ఫైనల్ రిపోర్ట్ ఇచ్చిన 1.5 year తర్వాత కూడా మెడికల్ రిపేర్ కాలేదు. కేవలం ఇన్వెస్టిగేషన్స్ పేర్ల మీద అది కాలయాపనం జరుగుతున్నది తప్పితే దాని మీద చిత్తశుద్ధితోటి ప్రయత్నాలు చేసి ఇప్పటిదాకా రిపేర్లు చేసి వాటిని నీళ్లు నిలిపగలిగే పరిస్థితి రావాల్సి ఉండే, రావడం లేదు. కారణం ఏంటంటే నేను పరిశోధన చేసే దాని మీద నాకు తెలిసిన విషయం ఏంటంటే పోలవరం యొక్క టైం షెడ్యూల్ని పరిశీలిస్తే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆయన పోలవరం మీద సమీక్ష పెట్టి ఆయన టైం షెడ్యూల్స్ నిర్దేశించిండు. ఆయన నిర్దేశించిన టైం షెడ్యూల్ ప్రకారము March 2028 దానికి డిసెంబర్ 2028 వరకు డ్యామ్ కంప్లీట్ కావాలి. March 2029లో దాన్ని కమిషన్ చేయాలి. ఇది ఆయన ప్లాన్. ఆ ప్లాన్ ప్రకారము మనకు డ్యామ్ కంప్లీట్ కావడం అనేది డిసెంబర్ 2028 వరకు పూర్తవుతుంది. కాబట్టి డిసెంబర్ 2028లో వాళ్ళు నీళ్ళు నింపుతారు, తర్వాత మార్చిలో కమిషన్ చేస్తారు. కాబట్టి డిసెంబర్ 2028 వరకు మనం బ్యారేజ్ కూడా రిపేర్ కాదు. ఎందుకంటే అప్పటిదాకా వాళ్ళకి కిందికి నీళ్ళు పోవాలి. డ్యామ్లో నిల్వ సాధ్యమయ్యేదాకా దీన్ని ముట్టాలండి. నాకు రూఢిగా నేను నమ్ముతున్నాను. సరే, నా నమ్మకాన్ని వమ్ము చేయాలంటే వాళ్ళు రిపేర్ చేసి చూపించాలి. కానీ ఇప్పటిదాకా ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే రిపేర్ల సంగతి వదిలిపెట్టండి, అసలు ఇన్వెస్టిగేషన్సే పూర్తి కాలే. వరద వచ్చేసింది కాబట్టి నవంబర్ డిసెంబర్ దాకా ఇంకా ఇన్వెస్టిగేషన్స్ ఎట్టి పరిస్థితుల్లో పూర్తి కావు. కాబట్టి మళ్ళా రబీ సీజన్ అంటే నవంబర్ తర్వాత జూన్ దాకా ఈ 6 నెలల్లో వాళ్ళు ఇన్వెస్టిగేషన్స్ పూర్తి చేసి వాటి ఫలితాల ఆధారంగా డిజైన్లు పూర్తి చేసి అప్పుడు రిపేర్ వర్క్స్ స్టార్ట్ చేయాలి. ఏర్పడింది కదా, కనబడుతుంది కదా, రిపేర్ కావాలి కదా. మరి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిన 1.5 year తర్వాత కూడా బ్యారేజ్ రిపేర్ కాలేదంటే ఏం ఇండికేషన్స్ పోతున్నాయి? అది దురదృష్టకరమైన విషయమే కదా. ఎన్డీఎస్ఏని అడిగింది ఎందుకు జాప్యం చేస్తున్నారు మీరు అని చెప్పి ఒక మీటింగ్కి వచ్చిన వాళ్ళు. ఎన్డీఎస్ఏ చైర్మన్ గారు ఏదో వేరే మీటింగ్ హైదరాబాద్కి వచ్చినప్పుడు జలసౌదరైన సమావేశం పెట్టి ఇంజనీర్లను అడిగాడు, అరే మేము ఇచ్చి 1.5 year అయింది కదా, వై ఆర్ యూ డిలేయింగ్ ద రిపేర్స్ అని ఆయన ఆగ్రహానికి గురి పరిస్థితి వచ్చింది. ఎన్డీఎస్ఏ చైర్మన్ గారు, వాళ్ళకు కూడా ఉంటుంది కదా, వాళ్ళ మీద అనుమానం వస్తుంది కదా, వాళ్ళకు కూడా బాధ్యత ఉంటుంది కదా. రిపోర్ట్ వచ్చి దాని ఇంప్లిమెంటేషన్లో జాప్యం జరుగుతుందంటే దే ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్ అవుతారు కదా. వాళ్ళు ప్రశ్నించిన తర్వాతనే ప్రభుత్వంలో కొంచెం కదలిక వచ్చింది. ఇన్వెస్టిగేషన్ చేయడానికి ముంబై కంపెనీని ఎంగేజ్ చేయడము ఇదంతా జరిగింది. ఎప్పుడు? ఎన్డీఎస్ఏ చైర్మన్ గారు ప్రశ్నించినందువల్ల. సో ప్రక్రియ మొదలైంది. కానీ ఎన్ని రోజులు కొనసాగాలండి? ప్రక్రియ మొదలై పూర్తయి డిజైన్లు పూర్తయి రిపేర్ల ప్రక్రియ ఎప్పుడు చేస్తారు? దానికి ఏమైనా టైం ప్లాన్ ఉందా, టైం షెడ్యూల్ ఉందా? ఇవాళ మంత్రి గారు చెప్పిన దాని ప్రకారం 2027లో మేము పూర్తి చేస్తామన్నారు. నాకైతే నమ్మకం లేదండి. ఎందుకంటే ఇప్పుడు ఈ 2026 పోయింది, ఇంకా వరద వచ్చేసింది, ఇన్వెస్టిగేషన్స్ పూర్తి కాలే. సో ఇన్వెస్టిగేషన్స్ నవంబర్ డిసెంబర్లో మొదలై జూన్ వరకు పూర్తి చేస్తారు. మళ్ళీ డిజైన్స్ పూర్తి చేయాలి. వాటి ఫలితాల ఆధారంగా డిజైన్స్ పూర్తి చేసి మళ్ళీ ఆ డిజైన్స్ పూర్తయిన తర్వాత కానీ వాళ్ళు రిపేర్లు చేపట్టరు. అంటే మళ్ళీ జూన్ దాకా అంటే మళ్ళీ వరదలు వస్తాయి. జూన్ దాటిందంటే మళ్ళీ వరదలు వస్తాయి. అంటే 2028 వానాకాలం కూడా పోయినట్టే. 2027 వానాకాలం కూడా పోయినట్టే. సో మళ్ళీ 2027 నవంబర్ డిసెంబర్లో వాళ్ళు ఏమైనా ఆ పాటికి డిజైన్లు పూర్తయితే కనుక 2027 నవంబర్ డిసెంబర్లో పనులు మొదలయ్యే అవకాశాలు కనబడుతున్నాయి ఇవాళ మంత్రి గారు చెప్పిన దాని ప్రకారం. సో 2027 నవంబర్ డిసెంబర్లో పనులు మొదలైతే కరెక్ట్గా పోలవరం తోటి టైం షెడ్యూల్ తోటి అది సింక్రొనైజ్ అవుతున్నది. అంటే డిసెంబర్ 2028లోనే మన డ్యామ్ రిపేర్స్ కూడా పూర్తి అయ్యే పరిస్థితి కనబడుతున్నది. కాబట్టి నాకు రూఢి అవుతున్న విషయం ఏంటంటే, నా పరిశోధన ఆధారంగా నేను ఖచ్చితంగా చెప్తున్న విషయం ఏంటంటే, పోలవరం తోటి లింక్ అయి ఉన్న వ్యవహారం ఇదంతా. పోలవరం డ్యాంలో నీళ్లు నిండితే మన బ్యారేజ్ రిపేర్ అవుతుంది, అందులో కూడా నీళ్ళు నిండుతాయి. ఎందుకంటే వాళ్ళకి డెల్టా ఆయకట్టుకి అప్పుడు అక్కడ నుంచి వాళ్ళు రెగ్యులేటరీ ఫ్లోస్ ఇవ్వగలుగుతారు. అప్పటిదాకా డెల్టా ఆయకట్టుని కాపాడడానికి మన మేడిగడ్డ బ్యారేజ్, సమ్మక్క బ్యారేజ్ ఓపెన్ ఉంటాయి.
ఇది నేను రూఢిగా చెప్పదలుచుకున్న విషయం. ఇది నిజంగా మీరు అన్నారు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈ పరిస్థితి ఎందుకున్నదంటే అది దురదృష్టకరమైన విషయం. నిజానికి మనం అందరం తెలంగాణ సమాజం అంతా ఆలోచించవలసిన విషయం. అది ఎందుకుంది, ఎవరికి అనుకూలంగా ఉంది ప్రభుత్వం అనేది మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చింది. మనం ప్రశ్నించకపోతే ఈ వ్యవహారం ఇంకా కొనసాగుతుంది. ఇవాళ తెలంగాణ సమాజం, తెలంగాణ పౌర సమాజం, తెలంగాణ రైతాంగం ప్రశ్నించకపోతే కన్నెపల్లి దగ్గర నీళ్లు కిందికి పోతూనే ఉంటాయి. ఇంకా ఇప్పటికే 20 టీఎంసీలు పోయినాయి కదండి. జూన్ 1 నుంచి, ఈ వాటర్ ఇయర్ స్టార్ట్ అయిన జూన్ 1 నుంచి నిన్నటి దాకా 5వ తేదీ వరకు ఆ బ్యారేజ్ కింద నుంచి 20.3 టీఎంసీల నీళ్లు పోయినాయి. ఇది నేను చెప్తున్న లెక్క కాదు, సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు నమోదు చేసిన క్యుములేటివ్ క్వాంటిటీ. అది ఇవాళ నమోదు చేసిన 6 గంటలకు నమోదు చేసిన వరద ప్రవాహం 62,700 క్యూసెక్కులు. ఇంకా పెరుగుతుంది అది, ఎందుకంటే పైనుంచి వరద వస్తున్నది, గోసీకుండ నుంచి వరద వస్తున్నది, వార్ధా నుంచి వరద వస్తున్నది. సో ఈ వచ్చిన వరదని వచ్చినప్పుడే ఎత్తిపోసుకోవాలి. ఈ వరద సరే అక్కడ వరద ఆగిపోయింది అనుకోండి, ఈ ప్రవాహాలు కూడా ఆగిపోతాయి కదా, ఆగిపోతాయి. సో ఉన్నప్పుడే ఎత్తుకోవాలి కదా. అప్రమత్తత మనకు లేకపోతే కరువును ఎట్లా ఎదుర్కొంటాం మనము, రాబోయే కరువును ఎట్లా ఎదుర్కొంటాము? ఉండొచ్చు అదొక యాంగిల్, ఆయన తన ఆలోచనలోంచి ఒక యాంగిల్ ఆయన తీసుకొచ్చిండు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి అదే కాబట్టి వ్యవసాయ రంగంలో ఆ పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని ఆధారం చేసుకుని ఆయన ఆ మాట అని ఉండొచ్చు. దానికి జవాబు చెప్పాల్సింది ప్రభుత్వమే, ఇంకా ఆ కౌంటర్ చేయాల్సింది ప్రభుత్వమే. కానీ ఇవాళ ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడదలుచుకుంటే కనుక తప్పనిసరిగా కన్నెపల్లి నుంచి నీటిని లిఫ్ట్ చేసుకునే వెసులుబాటు ఉంది, పరిష్కార మార్గం ఉంది అనేదే నేను చెప్పదలుచుకున్నాను. ఈ విషయం ప్రభుత్వం ఏం చేయాలంటే తక్షణంగా ప్రాజెక్ట్ ఇంజనీర్లను కూర్చోబెట్టాలి, ఇంజనీరింగ్ చీఫ్ను కూర్చోబెట్టాలి, పరిష్కారం ఆలోచించాలి, ఎన్డీఎస్తో మాట్లాడాలి, ఎన్డీఎస్ఏ తోటి మినిమం లెవెల్కు నీటిని నింపుకోవడానికి పర్మిషన్ తెచ్చుకోవాలి. మనం కరువును ఎదుర్కోవడానికి కావాల్సిన ఏర్పాట్లు మనం చేసుకోవాల్సిన అవసరం అయితే ఇవాళ తక్షణంగా ఉన్నది. ప్రభుత్వం యొక్క ధీమా ఏంటంటే వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్ల పాటు భారీ వర్షాలు పడ్డాయి. 2024లో వర్షాలు పడ్డాయి, 2025లో వర్షాలు పడ్డాయి. నేను ఇందాక చెప్పిన 2025లో అయితే వానాకాలం తర్వాత కూడా పడ్డాయి, అక్టోబర్ నవంబర్లో కూడా పడ్డాయి తుఫాన్ కారణంగా. అప్పటికి రిజర్వాయర్లు అన్నీ ఎండిపోయి వాళ్ళకు రబీలో కూడా మంచి పంటలు పండడానికి అవకాశం వచ్చింది, తాగునీటి సమస్య కూడా రాలేదు. సో అటువంటి పరిస్థితి ఈ సంవత్సరం కూడా ఉంటుంది అని అనుకున్నారు, కానీ ఈ పరిస్థితి వాళ్ళు ఊహించలేదు. కానీ వచ్చినప్పుడు దానికి దిక్కు ఒక్కటే ఇంకా. ఎందుకంటే మొత్తం రాష్ట్రంలో మీరు సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క రికార్డింగ్స్ని, గేజ్ రీడింగ్స్ని మనం నమోదు చేసిన చూస్తే కనుక ఎక్కడ నీళ్ళు లేవండి. ఓన్లీ మేడిగడ్డ దగ్గరనే ఉన్నాయి, ప్రణహితలో మాత్రమే నీళ్లు ఉన్నాయి. సో ఈ పరిస్థితి వాళ్ళు ఊహించలేదు. రెండవది, వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టులో లింక్ అనేది డిఫెన్స్ పెట్టాలనుకున్నారు, దాన్ని ఆపరేషన్లు పెట్టదలుచుకోలేదు. పెడితే కనుక ఏమవుతుందంటే వాళ్ళు కూలేశ్వరం, 1,00,000 కోట్ల అవినీతి, ఇదంతా ఈ నెరేటివ్స్ ఏవైతే వాళ్ళు మాట్లాడుకుంటూ వచ్చిండ్రో అవన్నీ కూడా అబద్ధమని తేలిపోతుంది. కాబట్టి అది కూడా వాళ్ళకు కారణంగా మనకు కనబడుతున్నది. రెండవది, ఈ 3 బ్యారేజీల్లో 1,000 కోట్ల రూపాయల ఇసుక కూడా ఇప్పుడు అక్కడ మైనింగ్ జరుగుతున్నది. అది కూడా కారణమై ఉండొచ్చు. అది కూడా ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. ఇసుక తవ్వకాలకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ప్రాజెక్టులో, ఆ బ్యారేజీల్లో నీళ్ళు నింపకపోవడం అనేది ఒక కారణంగా కూడా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇవన్నీ ఉన్నాయండి. కానీ అంతకు మించిన సమస్య కరువును ఎదుర్కోవడం. ఇవన్నీ పక్కన పెట్టండి, కరువును ఎదుర్కోవాల్సిన సమయం వచ్చింది కాబట్టి తప్పనిసరిగా ఈ నీళ్ళని ఎత్తిపోసుకోవాలి, రిజర్వాయర్లు నింపు పెట్టుకోవాలి. ఈ కరువును ఎదుర్కోవడానికి అది ఒక్కటే మార్గం, ఇంకేం లేదు ఇక.